హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రేమతో వండండి, ప్రేమతో వడ్డించండి. ఇవాళ మనం బెండకాయ ఆలు కర్రీ ఎలా చేయాలో చూద్దాం. నార్త్ ఇండియన్ స్టైల్‌లో పర్ఫెక్ట్‌గా ఎలా చేయాలో ఈరోజు మీకు చేసి చూపిస్తాను. తప్పకుండా ట్రై చేసి చూడండి. రోటీలోకి కానీ, రైస్‌లోకి కానీ దేంట్లోకైనా చాలా చాలా బావుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ స్టార్ట్ చేసే ముందు మన ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు ఈ టేస్టీ రెసిపీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ పైన ఒక పాన్ పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇది కొంచెం బ్రౌన్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. జీలకర్ర లైట్గా బ్రౌన్ కాగానే ఇప్పుడు ఇందులో 2 టీ స్పూన్ల కట్ చేసుకున్న ఎల్లిపాయలను వేసుకోవాలి. ఇప్పుడు వీటిని కూడా లైట్గా ఫ్రై చేసుకోవాలి. మరి ఎక్కువగా బ్రౌన్ అయ్యే అవసరం లేదు. లైట్గా ఫ్రై కాగానే ఇలా సన్నగా పొడుగా కట్ చేసుకున్న 2 ఉల్లిపాయ ముక్కలు, 2 కట్ చేసుకున్న పచ్చిమిర్చిలను వేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని లైట్గా ఆనియన్స్ మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోండి. ఎక్కువ బ్రౌన్ అయ్యే అవసరం లేదు. జస్ట్ అలా ఆనియన్స్ ట్రాన్స్పరెంట్ కాగానే ఇప్పుడు ఇందులో ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్న 4 ఆలుగడ్డ ముక్కలను వేసుకోవాలి. ఇప్పుడు ఇలా అంతా కలుపుకొని ఒక 1 మినిట్ ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి. లో ఫ్లేమ్లో పెట్టి దీనికి మూత పెట్టేసి ఒక 3 to 4 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండండి. కలుపుతూ మళ్ళీ మూత పెట్టి 3 to 4 మినిట్స్ వరకు ఇలాగే కలుపుతూ ఫ్రై చేస్తూ దీన్ని ఉడకనివ్వండి. ఆలుగడ్డలు కొంచెం ఉడికిపోతాయి. 3 to 4 మినిట్స్ తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు వేసుకోవాలి. హాఫ్ టీ స్పూన్ వేసాను. పావు టీ స్పూన్ ఉప్పు వేసేసుకొని దీనంతా బాగా కలుపుకోవాలి. ఉప్పు ఇప్పుడే ఎక్కువగా వేయకండి. జస్ట్ ఒక పావు టీ స్పూన్ వేయండి. మళ్ళీ లాస్ట్లో మళ్ళీ వేసుకుందాం. ఇలా అంతా కలిపేసుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని దీన్ని మూత పెట్టేసుకొని మళ్ళీ ఒక 2 to 3 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి, లేకపోతే ఈవెన్గా ఉడకదు. చూసారా, 3 to 4 మినిట్స్ బాగా ఆలుగడ్డలు ఫ్రై అయిపోయాయి. ఆల్మోస్ట్ ఒక 60% వరకు ఇవి ఉడికిపోయినట్టే. ఇప్పుడు ఇందులో ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్న బెండకాయలను వేసుకోవాలి. దీన్నంతటిని బాగా మళ్ళీ కలుపుకోండి. ఇలా ప్రాపర్గా కలిపేసుకొని ఒక 1 మినిట్ ఫ్రై అయిపోయిన తర్వాత మళ్ళీ దీనికి మూత పెట్టేయండి. మూత పెట్టేసి మళ్ళీ ఒక 3 to 4 మినిట్స్ దీన్ని ఇలాగే ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. ఇలా కలపడం వల్ల బెండకాయలు కానీ ఆలుగడ్డలు కానీ ప్రాపర్గా ఫ్రై అవుతాయి, ఇంకా ప్రాపర్గా ఉడికిపోతాయి. అందుకని ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. దీన్ని ఇలా మూత పెట్టేసుకొని మళ్ళీ ఒక 3 to 4 మినిట్స్ అలాగే ఉడికించుకోండి. 3 to 4 మినిట్స్ తర్వాత చూడండి, బెండకాయలు కూడా బాగా ఫ్రై అయిపోయాయి. ఆల్మోస్ట్ ఇవి ఉడికిపోయినట్టే. ఈ టైంలో 1 టీ స్పూన్ కారం వేసుకోవాలి. మీకు ఎంత కావాలో దాన్ని బట్టి వేసుకోండి. 1 టీ స్పూన్ ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, 1 టీ స్పూన్ ఆమ్చూర్ పౌడర్ వేసుకోవాలి. టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి. మనం ఆల్రెడీ ఉప్పు వేసాం కాబట్టి చూసి సాల్ట్ని వేసుకోండి. కారం కూడా మీకు ఎంత కావాలో దాన్ని బట్టి వేసుకోండి. ఇలా అంతా ప్రాపర్గా కలిపేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేయండి. లో ఫ్లేమ్లోనే ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. చూసారా, 2 మినిట్స్ తర్వాత ప్రాపర్గా అయిపోయింది. కట్ చేసుకున్న కొత్తిమీర వేసేసుకొని దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. హై ఫ్లేమ్లో ఒక 1 మినిట్ ఫ్రై చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసేయండి. చూసారా, చాలా సింపుల్ అండ్ ఈజీ నార్త్ ఇండియన్ స్టైల్ ఆలు బెండకాయ ఫ్రై రెడీ అయిపోయింది. ప్రేమతో వండండి, ప్రేమతో వడ్డించండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.